సుమారు 18 నెలల కాలంలోనే సూపర్ 6లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న దేశంలో ఎక్కడా ఇవ్వనన్ని పెన్షన్లు ఇస్తూ అభివృద్ధి సంక్షేమంలో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుందని ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అన్నారు. అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దామచర్ల సత్య మాట్లాడుతూ 2019-2024 మధ్యన ఆగిపోయిన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది అన్నారు. అలాగే రాజకీయాల్లో కొండేపు నియోజకవర్గంలోని మీ అందరి సహకారంతో ఎమ్మెల్యేగా, ఇన్ఛార్జిగా, ప్రతిపక్షంలో కూడా ఎమ్మెల్యేగా, ప్రస్తుతం మంత్రిగా స్వామి గారికి గౌరవం, అదృష్టం మీ వల్లే దక్కాయి అన్నారు. మర్రిపూడి మండలంలో రైతులు ఎదుర్కొంటున్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలి అంటూ జిల్లా కలెక్టర్ను కోరిన ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య అనంతరం కలెక్టర్, మంత్రి స్వామితో కలిసి రైతులకు అన్నదాత సుఖీభవ చెక్కులను పంపిణీ చేశారు. రోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన డిప్యూటీ కలెక్టర్ కళావతి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ నియోజకవర్గ ముద్దుబిడ్డ రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ జిల్లా కలెక్టర్ రాజాబాబు గారికి, వేదిక మీద ఉన్న నాయకులు ఎంపీపీ మన వాకా వెంకటరెడ్డి గారికి, సీనియర్ నాయకులు ఎర్రపోసి శ్రీనివాసరావు గారికి, ఏఎంసీ చైర్మన్ తిరుపతమ్మ గారికి, మన ఈ అగ్రికల్చర్ ఆఫీస్ అధికారులకు, అలాగే సీనియర్ నాయకులు కోరిపాటి రామయ్య గారికి, మండల పార్టీ అధ్యక్షులకు, ఇక్కడికి వచ్చేసిన వివిధ హోదాలో ఉన్న నాయకులకు, అలాగే రైతు సోదరులు మనందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే సుమారుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏదైతే సూపర్ 6 పథకాలు మనం ప్రతి ఇల్లు తిరిగి ప్రతి ఒక్క ఓటర్ని అడిగి ఆ రోజు మన ఎన్నికల్లో ఏదైతే చెప్పామో అవన్నీ ఇచ్చిన గడువు కంటే ముందుగా నెరవేర్చిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగాలేకపోయినా, లోటు బడ్జెట్లో ఉన్న భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని పెన్షన్లు సంవత్సరానికి 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఈ యొక్క అన్నదాత సుఖీభవ కింద సుమారుగా 50 లక్షల మంది రైతులకు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూడా మన కూటమి ప్రభుత్వమే. అందులో భాగంగా మన నియోజకవర్గంలో సుమారు 25 కోట్ల రూపాయలు ఈరోజు మీ ఖాతాల్లో ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందం చూడటానికి ఈ ప్రభుత్వం ఉందని కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చి 18 నెలలైంది. ఈ 18 నెలల్లో మన నియోజకవర్గంలో కూడా గౌరవ మంత్రివర్గ స్వామి గారు అనేక కార్యక్రమాలు మనం చేసుకున్నాం. ముఖ్యంగా 19 నుంచి 24 మధ్య ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రభుత్వం కనీసం తట్టమట్టి కూడా వేసిన దాఖలు లేవు. ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక సుమారుగా 100 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోగలిగాం. ఈరోజు ఇందాకే మన ఎంపీపీ గారు చెప్పినట్టు ఇక్కడ మర్రిపూడి రోడ్డు కూడా నేను మన మంత్రివర్యులు ఇద్దరం వైజాగ్లో ఉన్నప్పుడు ఆర్ఎండ్బి మినిస్టర్ గారిని ప్రత్యేకంగా మేమిద్దరం కలిసి అడిగి ఈ యొక్క మర్రిపూడి రోడ్డు ఒకటి, టంగుటూరు రోడ్డు ఒకటి సుమారుగా బాగా డ్యామేజ్ ఉందని కూడా తెలియజేశాం. దాన్ని కూడా త్వరలోనే జీవో కూడా రాబోతూ ఉంది. ఏది ఏమైనా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే ఒక తెలుగుదేశం పార్టీ హయాంలోనే కూడా మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. అలాగే ఇక్కడ వేదిక మీద కలెక్టర్ గారు కూడా ఉన్నారు. కలెక్టర్ గారు, మీకు ఒక చిన్న విన్నపం.
ఈ కాన్స్టిట్యున్సీ, అందులో ఈ మండలం బాగా వెనకబడిన మండలం. ఇక్కడ రెవెన్యూ సమస్యలు సుమారుగా మమ్మల్ని నమ్ముకుని 40 సంవత్సరాల నుంచి ఇక్కడ రైతులు కానీ చిన్నకారు రైతులు కానీ చాలామంది మాతో ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని గెలిపించారు. వాళ్ళ సమస్యలు మాత్రం మీరు పరిష్కరించవలసిందిగా మరొకసారి మంత్రి గారి ద్వారా మీకు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ కనీసం ఒక మినిమం అంటే మినిమం కూడా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా వాళ్ళ ఒకళ్ళ పేరు మీద ఉన్నాయి, ఒకళ్ళ పేరు మీద ఎక్కించుకోవటం అనేక దారుణాలు జరిగినాయి. మా వాళ్ళు న్యాయంగా ఉన్నాయి కూడా ఇక్కడ కరెక్ట్గా సంబంధిత అధికారులు చేయట్లేదు. మీరు వాళ్ళకి మంచి డైరెక్షన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. అలాగే ఈ ప్రాంతం ఎవరికి రాని అదృష్టం. సాధారణంగా రాజకీయాల్లో అనేక మంది అనేక పదవులు ఆశిస్తూ ఉంటారు. ఎవరికి రాని అదృష్టం మన మంత్రివర్గ స్వామి గారికి. రాజకీయాల్లో ఎన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఉంటుందో అన్ని లైఫ్లో ఒక ఇన్ఛార్జిగా, దాని తర్వాత గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేగా, ఓడిపోయిన అపోజిషన్లో ఎమ్మెల్యేగా, మళ్ళీ గెలిచిన తర్వాత మంత్రి, రాజకీయాల్లో అన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ చూసిన ఒక గొప్ప అదృష్టవంతుడు మన మంత్రి స్వామి గారిని కూడా తెలియజేసుకుంటా. ఆయన ఈరోజు ఇంత సక్సెస్ పొందాడంటే మీరు ఆయన నమ్మి ఇంతమంది ఆయన వెనకాల ఉన్నందుకు, అలాగే మీకు సేవ చేసే అదృష్టం కూడా కలిగించినందుకు కూడా మరొకసారి మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన నియోజకవర్గం సుమారుగా రైతాంగాన్ని ఉన్న ఎటు త్రాగునీరు కానీ సాగునీరు కానీ ఎటువంటి వసతులు నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది కొండేపి నియోజకవర్గం. ఈరోజు తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి. మొన్న విశాఖపట్నంలో ఇక్కడే మన మాదిరి ఒక సీజీ ప్లాంట్ కూడా ఇక్కడ మొన్న ఎంఓయూ జరిగింది. అలాగే ఇంకా రేపు సోమవారం కూడా ఇంకో కంపెనీ రాబోతూ ఉంది. మేము మ్యాక్సిమం ఉన్నంత వరకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కానీ స్వామి గారు కానీ ఏ అవకాశం ఉన్నా మన నియోజకవర్గం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాలు మీరు మా వెనకాల ఉన్నప్పుడు మిమ్మల్ని కానీ ఈ నియోజకవర్గాన్ని కానీ కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉందని కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు చూస్తే మొన్న విశాఖపట్నంలో మొన్న కేవలం ఒకే ఒక వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ రూపురేఖ మార్చే వ్యక్తి, ఒక గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి 16 లక్షల కోట్ల రూపాయలు మొన్న ఈ యొక్క పరిశ్రమలు ఒప్పందాలు కూడా జరిగినాయని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అందులో ముఖ్యంగా నేను నిర్వహించే మ్యారిటైమ్ బోర్డు ద్వారా సుమారుగా 1,67,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మొన్న వైజాగ్ సమ్మిట్ లో జరిగినాయి. అంటే 23 కంపెనీలు మన రేపు రాబోయే రోజుల్లో 23 పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. సుమారుగా 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉన్నాయి. ఈ రోజు మన ప్రాంతం కూడా అభివృద్ధికి ఇంకా జరగబోతా ఉంది. కాబట్టి ఏదైతే ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి మనం అందజేస్తున్నాం. అలాగే మీ గ్రామాల్లో కూడా చిన్న చిన్న ఏమన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోసం సుమారు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయండి. గత ప్రభుత్వ వైఫల్యాల వల్లే, రోడ్డు బడ్జెట్ వల్లే మనం అనుకున్న ప్రగతికి సాధించలేకపోతా ఉన్నాం. కానీ మళ్ళీ రాబోయే రోజుల్లో పుంజుకుంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి మన జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద సహకరించాలని, వెనకబడిన ప్రాంతం కాబట్టి మీరు ఒకసారి కొంచెం సహకరించాలని మంత్రి గారు అందరం ఉన్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గానికి ఏ లోటు లేకుండా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, ఎన్ని పనులు ఉన్నా ఈరోజు మన ప్రాంతంలో వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది. మీకు అనేకమైన పనులు ఉన్నాయి. అయినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.